అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం. నా నేమ్ నర్మదా. నేను 5th మంత్ నుంచి ఈ హాస్పిటల్కి వస్తున్నాను మేడం. అప్పటి వరకు హైదరాబాద్లో చూపించుకుంటున్నాను. అసలు అక్కడ ట్రీట్మెంట్కి ఇక్కడ ట్రీట్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఏంటంటే జస్ట్ హాస్పిటల్ వెళ్తున్నాను బేబీ కోసం అలా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీతో ఉంటున్నాను అనే ఫీలింగ్ నాకు స్టార్ట్ అయింది. నేను ఇక్కడే పుట్టాను, మీ దగ్గరే. నా బేబీని కూడా నేను ఇక్కడే డెలివరీ చేసుకోవాలి, అది నార్మల్ డెలివరీ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. 5th మంత్ నుంచి చెప్పుకునేదాన్ని. టాక్ టు బేబీ అనేది చాలా యూజ్ అయింది నాకు. టిఫా స్కాన్ లో కూడా 10 minutes అంతే స్కాన్ అయిపోయింది నాకు. అంటే టిఫాకు పోయే ముందు కూడా బేబీకి చెప్పుకున్నాను, అంటే నువ్వు వెల్లికలా పడుకో, ఆ స్కాన్ ఈజీగా అయిపోతుంది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత వెల్లికల ఉండింది బేబీ, ఈజీగా అయిపోయింది స్కాన్. స్పైనల్ చూడాలన్నారు, నేను అది చెప్పలేదు బేబీకి. సో నేను ఆరెంజ్ తింటున్నాను, నువ్వు అమ్మ చెప్పింది వినాలి కదా, నీకు ఆరెంజ్ ఇష్టం కదా, ఆ స్పైనల్ చూపించాలన్నారు. అంటే మళ్ళీ వెంటనే స్పైనల్ కూడా వచ్చేసింది. అక్కడి నుంచి నేను ఇంకా టాక్ టు బేబీ అనేది 100% ఆరెంజ్ తిన్నాను మేడం. ఆరెంజ్ అంటే బిడ్డకి ఇష్టం, మూమెంట్ బాగుంటది. ఓకే, అక్కడి నుంచి చెప్పుకునేదాన్ని. ఇక్కడ ఎక్సర్సైజ్ మామూలుగా ట్రైనింగ్ కానీ ఇట్లా కౌన్సిలింగ్ వచ్చేదాన్ని, వీడియోస్ చూసేదాన్ని మేడం. నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటి వరకు నేను కొంచెం వీక్ అని అలా భయపడుతూ ఉండేదాన్ని, నేను చేసుకోలేను అని చెప్పి. కానీ ఆ వీడియోస్ చూడడం వల్ల నాకు కాన్ఫిడెన్స్, నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతమంది చేసుకుంటున్నారు నాకేంటి అని చెప్పి. 8th మంత్ స్టార్టింగ్ నుంచి నాకు ఎక్సర్సైజెస్, జుంబా డాన్స్, యోగా ఇవన్నీ చేయించారు. ఎవ్రీ ఫ్రైడే వచ్చేదాన్ని. అలానే ఇంట్లో కూడా నేను చేసుకునేదాన్ని. మెడిటేషన్ కొంచెం చేసుకునేదాన్ని, బ్రీతింగ్ కొంచెం చేసుకునేదాన్ని. జుంబా డాన్స్ మాత్రం బాగా ఇంట్రెస్ట్ గా బేబీ సాంగ్ వింటూ ఆ సాంగ్ నే డాన్స్ లాగా నేను చేసుకునేదాన్ని. దానికి మూమెంట్స్ కానీ బేబీ చాలా బాగా రెస్పాండ్ అయ్యేది. రీసెంట్ గా ఏంటంటే ఇంత వింటుంది నా బేబీ నా మాటలు అని చెప్పి మా నాన్నమ్మని అడిగాను, ఒక మంచి రోజు చూడు రానమ్మా. అంటే దానికి ముందు నేను 8th అని ఫిక్స్ అయ్యాను, ఈ రోజు కని ఫిక్స్ అయ్యాను. శివరాత్రి బాగుంటదేమో అని. ఈ రోజు కన్నా 6th బాగుంది అన్నారు నానమ్మ. అందువల్ల ఒక 1 week నుంచి సరే 6th వచ్చేసాయి నువ్వు అని చెప్పి అలా అనుకున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, 6th పుట్టాడు బేబీ. నేను 5th ఇక్కడ జాయిన్ అయ్యాను, ఉమ్మునీరు అయిందని చెప్పి. అప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను యాక్చువల్ గా, ఎలా అవుతుందో, నార్మల్ అవుతుందా ఏంటి అని చెప్పి. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నా మీద నా కాన్ఫిడెంట్ కన్నా టాక్ టు బేబీ మీద కాన్ఫిడెంట్ ఉండింది. బేబీ వచ్చేస్తుంది అని చెప్పి. సో ఉమ్మినీరు పోయి ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు బేబీకి ఏం చెప్పుకున్నావు? నైట్ ఎట్లా ఉండింది? ఎందుకంటే నైట్ వచ్చినారు. మార్నింగ్ లో ఏమైనా నువ్వు చెప్పడంలో ఉన్నింది మేడం. అంటే నైట్ వచ్చినప్పుడు నీకు ఉమ్ము నీరు లీక్ అవుతుంది, ఒక చిన్న టాబ్లెట్ ఇస్తాను, పెయిన్ స్టార్ట్ అవుతాయి అన్నారు. నేను బేబీకి ఏం చెప్పుకున్నానంటే ఈ రోజు 5th, నువ్వు రేపు వస్తానని నాకు చెప్పుకున్నాం కదా, సో నువ్వు రేపే రావాలి, నాకు ఇప్పుడే పెయిన్స్ వస్తే ఇప్పటి నుంచి మార్నింగ్ దాకా అమ్మ ఫేస్ చేయలేదు అని చెప్పుకున్నాను. నాకు అసలు నెక్స్ట్ డే అంటే 12 తర్వాత కూడా నాకు పెయిన్స్ అనేవి రాలేదు, టాబ్లెట్ ఇచ్చినా కూడా. తర్వాత సిలైన్ లో ఏదో పెయిన్స్ ఇచ్చారు, ఒక 40 minutes ఏమో కొంచెం పెయిన్స్ వచ్చాయి మేడం. అది భయం ఉన్నింది, పెయిన్స్ ఉన్నింది. పెయిన్ అంత ఎక్కువ కాదు కానీ భయం వల్ల ఆ పెయిన్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఇలానే రావాలి, సో ఇంక ఈజీ నార్మల్ డెలివరీ అయిపోతుంది అని చెప్పి అలానే చెప్తున్నారు. నేను నార్మల్ డెలివరీ చేసుకున్నాను మేడం. అలానే ఇప్పుడు మార్నింగ్ 8 తర్వాత పెయిన్ కొంచెం ఎక్కువ వచ్చిందా? ఎప్పుడు కొంచెం అంటే 5 తర్వాత కూడా నేను చెప్పుకునేదాన్ని, 5:36 దాకా నాకు పెయిన్స్ వద్దు అని చెప్పి. అలా విజయలక్ష్మి మేడం కానీ శాంత మేడం కానీ ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ చాలా రెస్పాండ్ అవుతారు. సుధా మేడం కానీ అసలు చాలా మాకు అంటే రిలీఫ్ ఇచ్చారు మేడం వాళ్ళు. ఇంకా నర్సులు కానీ అఖిల వీళ్ళంతా కూడా చాలా అసలు హెల్ప్ చేశారు నాకు. సో 8 తర్వాత నువ్వు అనుకున్నావా ఇప్పుడు పెయిన్స్ రావాలి అని? తర్వాత నాకు పెయిన్స్ వస్తే ఓకే
నువ్వు నార్మల్ డెలివరీ అవ్వాలి, స్టార్టింగ్ నుంచి అదే చెప్పుకునేదాన్ని మేడం. అలానే నార్మల్ డెలివరీ అయింది మేడం. అప్పుడు కొంచెం పెయిన్స్ ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు ఏమనుకున్నావు? అప్పుడు ఒక్క సెకండ్ అంటే అమ్మ వాళ్ళతో అన్నాను మా సి సెక్షన్కి వెళ్ళిపోదామా అని. మళ్ళీ నేను అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అది చేస్తూనే ఉన్నాను. దాంతో పాటు విజయలక్ష్మి మేడం వచ్చి నువ్వు నడుము ఎక్సర్సైజ్ జుంబా డాన్స్ చేస్తావు కదా, అలా చెయ్యండి అని చెప్తే అలా చేసుకున్నాను. అలా చేసినప్పుడు నాకు ఇంకా రిలీఫ్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో ఇంకా మళ్ళీ కింద కూర్చోపెట్టి బాగా మసాజ్ చేశారు. అప్పుడు అర్థమైపోయింది ఇంకా బేబీ బయటకు వచ్చేస్తుంది, ఇవే నా పెయిన్స్ నార్మల్ గా ఉన్నాయి, ఇవి దీనికా నేను ఇంత భయపడింది అని చెప్పి అనుకున్నాను. సో ఎప్పుడు కొంచెం మంచి నొప్పి వచ్చింది, ఎప్పుడు డెలివరీ అయింది? నాకు 10:30 ఆ టైంలో ఎక్కువ పెయిన్ స్టార్ట్ అయ్యాయి. టెన్షన్ మీద ఇంకా కొంచెం ఎక్కువ అనిపించింది. 11:30 ఆ టైంకి బేబీని తీసుకున్నాను. సో ఎందుకు ఇది నిన్ను అడుగుతున్నానంటే, మేము వచ్చినప్పుడు పెయిన్స్ తో పెట్టినాము, రాలేదు. మార్నింగ్ చూసినాము, అంత ఇంకొక ఇది కూడా పెట్టేసినాము, పెయిన్స్ రాలే. అంటే నువ్వేమనుకుంటున్నావు మాకు తెలీదు. అవును మేడం. సో ఇది కూడా ఒకవేళ అయిపోతే ఇంకా మనకి ప్రాబ్లం ఎట్లా ఓపెన్ అవుతుందో కాదో అని డౌట్ ఉండింది. తర్వాత ఒక ఇంజెక్షన్ ఇచ్చినాము, దాని తర్వాత బాగా ప్రోగ్రెస్ వచ్చేసేసింది, పెయిన్స్ వచ్చింది. మీరు సర్విక్స్ కూడా ఫస్ట్ ఇంత % ఓపెన్ అయింది అన్నారు. అవును, అప్పుడు దాకా పెయిన్స్ ఉండింది మేడం చాలా. మళ్ళీ మీరు ఒకసారి వచ్చి చెక్ చేసి 100% ఓపెన్ అయింది నర్మదా, గుడ్ నర్మదా అన్నారు. అప్పుడు నాకు ఇంకా చాలా రిలాక్స్ అయిపోయాను, అసలు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు మీరు వచ్చి చెక్ చేసినప్పుడు. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు మీరు నేను 6th రావాలనుకుంటున్నాను ఒక మాట మాకు చెప్పేస్తే అవును మేడం మాకు కొంచెం ఈజీగా ఉంటది. అవును మేడం. లేకపోతే ఏమవుతుంది, మనం పెయిన్స్ పెడుతున్నాము, ఇది ప్రోగ్రెస్ రాలే, అవుతుందా కాదా? ఫస్ట్ బాటిల్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ బాటిల్ పెడుతున్నాము అంటే మేము కూడా అట్లా అడగాలి, ఎందుకంటే డాక్టర్ బేబీ మీరు చేసుకుంటారు కాబట్టి ఈ ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని. ఎందుకంటే నీకు ఇది ఉండిందంటే నేను ఇంకా కొంచెం ఆ రోజు చెప్పాను మేడం, అంటే 6th మార్నింగ్ అప్పుడు అందరికి చెప్తున్నాను నేను రావాలనుకున్నాను బేబీ అని చెప్పి. ఓకే ఓకే, సో మంచిది. సో అప్పటి వరకు పెయిన్స్ కి పెడుతున్నాము, అంత పెయిన్స్ రాలే. ఆ ఒక్క ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు పెయిన్ కంటిన్యూస్ గా బాగా వచ్చి ఓపెన్ అయిపోయింది. అంటే అది మాకు కూడా తెలుసుంటే మేము ఇంకా కూడా బాగా సపోర్ట్ ఇచ్చి ఇంకా బాగా కాన్ఫిడెన్స్ మాకు వచ్చి ఉంటుంది. ఎందుకంటే ప్రోగ్రెస్ రాలేదు అనేది చూస్తున్నాము. అదే మేడం, మేము ఏం టాక్ టు బేబీలో ఏం చెప్తున్నామో అది మీకు. అవును, ఈ రోజు రావాలనుకున్నాము అంటే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ గమనించండి. ఎందుకంటే 6th రావాలంటుంది, 5th మేము ఎంత టాబ్లెట్ ఇచ్చి సలైన్ పెట్టి ఏం చేసినా రాలా, 8 వరకు కూడా ఏం పెద్ద ఇది రావట్లేదు, ప్రోగ్రెస్ రాలా. తర్వాత ఈమె 6th కావాలి 6th రావాలి అనే దాన్ని బేబీ ఎప్పుడు అది తీసుకునిందో అప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఈజీగా వచ్చేసింది. అంటే మనం దాన్ని హోల్ హార్టెడ్ గా చేసినప్పుడు ఆ బేబీ అది తీసుకునేటప్పుడు మనకి ప్రోగ్రెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నార్మల్ డెలివరీ టైంలో మీరు ఆ సాంగ్స్ ప్లే చేయడం అసలు ఇక్కడ ఉన్నట్టు లేదు మేడం. నాకైతే అసలు డెలివరీ చేసుకుంటున్నాను అనేది కూడా నేను మర్చిపోయాను. ఆ గోవిందనామాలు కానీ ఆ క్లైమేట్ అంతా మీరు మాట్లాడుతున్నారు, సార్ పుష్ చేయండి సార్ ఒక్కసారి అని చెప్పి, అదంతా వినిపిస్తుంది కానీ నేను ఇక్కడ ఉండట్లేదు. చాలా హ్యాపీగా అనిపించింది మేడం అసలు. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ.